అందరికీ నమస్కారం అండి. మనము ఏ పని మొదలుపెట్టినా, ఏది ఆలోచన చేసినా మనసుకు నచ్చితేనే చేస్తాము. ఆ నచ్చే పని కానీ ఎంత కష్టమైన పనైనా ఇష్టంతో చేస్తాము నచ్చితే. అది నచ్చకపోతే ఎంత సులువైన పనైనా, ఎంత ఈజీ పనైనా, ఎంత సంతోషకరమైన పనైనా కష్టంగానే చేస్తాము. ఈ రెండిటికి వ్యత్యాసము ఎంత ఉందో మనకు ఆ విషయము, ఆ బాధ తెలిసిన వారికి అర్థమవుతుంది. మనము కష్టాలు వచ్చినాయి అన్నప్పుడు సుఖాలు కూడా మన వెంటనే ఉంటాయి. కష్టం ఎంత ఉంటుందో సుఖం కూడా అంతే ఉంటుంది. కష్టానికి భయపడి సుఖం కోసం పరుగులు తీసామనుకోండి, అది చాలా పొరపాటండి. కష్టం ఉంటేనే సుఖము అని మనం ముందు గ్రహించినప్పుడే మనకు ఆ కష్టం వెనక సుఖం కూడా ఉంటుంది కదా. రెండు మనకు దేవుడిచ్చిన వరాలే. కష్టమైన సుఖమైన రెండు వాళ్ళు ప్రసాదించిన మన వరాలే ఇవి. మనిషికి ఏ రకంగా కష్టం కావాలి, ఏ రకంగా సుఖం కావాలి అన్నది మన నిర్ణయాలను బట్టి, మన పనులను బట్టి నిర్ణయించే ఇది ఆ పరమాత్ముడు మనకిచ్చింది. కష్టం ఉన్నప్పుడు కష్టాలను నెట్టుకుని పోవాలి. ఎంత కష్టమైనా సరే అది కష్టము అనుకున్నప్పుడు మనకు విసుగొస్తుంది. కష్టము కాదు, ఈ కష్టాలు మానవులకే వస్తాయి అనేది మనది ఒకటి నిర్ణయించుకున్న తర్వాత ఆ కష్టాలను జయించినప్పుడు దేవుడు వెంటనే మనకు సుఖాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు. అది ఎలా వస్తుందా అనేది కూడా మనకు తెలియకుండానే ఆ దేవుడు మన మనసులోకి ప్రవేశపెడతాడు. ఆ సుఖము మనం ఒక్కోసారి చూడండి, ఆలోచిస్తుంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆలోచన చేసుకుంటే ఒకసారి కష్టము అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆనందము అనిపిస్తుంది. కానీ ఈ రెండింటి మధ్యనే ఈ మానవ జీవితం అనేది ఇలా మనకు నిర్ణయించబడింది. ఈ కష్టము అనుకున్నప్పుడే మనం కష్టపడతాం. మన కోసమే కష్టపడుతున్నాము అన్నప్పుడు ఆ కష్టం అనిపించదు, బాధ్యత అనిపిస్తుంది. మన కోసం మనం కష్టపడుతున్నాము అనేది మనం నిర్ణయించుకుంటాము. ఇంకా సుఖాలు వచ్చినప్పుడైతే ఇంకా అందరూ ఇలానే ఉంటారా? సుఖము అంటే మన అందరికీ ఇలా ఉంటుందా అంటే, ఇంటిలో ఎంతమంది ఉంటే అందరికీ ఈ ఒక్కరిచ్చిన సుఖం అందరికీ ప్రాప్తించదండి. వాళ్ళ రాతలను బట్టి, వాళ్ళ బాధ్యతను బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి కూడా సుఖం అనేది వాళ్ళల్లో ప్రవేశిస్తుంది. మనం ఇస్తే సుఖము అది సుఖం కాదండి, వాళ్ళు అనుభవించిందే సుఖం. మనం ఎంత సుఖ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళ నిర్ణయం కూడా అదే ఉంటుంది కదా. సుఖం సుఖమే ఉంటుంది, కష్టం కష్టమే ఉంటుంది. ఏదైనా అంటే బాధనేనండి, సంతోషం సంతోషమే. ఇది అందరూ సుఖంగా ఉండాలంటే ఇది కుదరని పని. ఎందుకంటే కష్టాలు సుఖాలు రెండు నెంబర్లే కాబట్టి ఏది తీసుకున్నా మనం సుఖమైన సంతోషమైన రెండు మనం అనుభవించాల్సిందే. ఈ మరిన్ని వీడియోల కోసము మీ ముందుకు వస్తానండి. ఏదో మా మనసులో బాధ చెప్పుకుంటే తీరుతుంది అనే ఉద్దేశంతో మీకు ఇలాంటి సమస్య ఉంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి. ప్రతి ఒక్కరు మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి. అన్నీ తప్పించుకున్నప్పుడే మనం ఆ భగవంతుడిని నామస్మరణ చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను ఏ రకంగా మీకు నచ్చుతుందో, నేను చెప్పే మాటలు ఏ రకంగా మీకు నచ్చుతున్నాయో ఒక కామెంట్ అయితే పెట్టండి, లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరికి అందరూ మంచిగా ఉండాలని, అందరూ మనము కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే అండి.